Hi Suku, many happy returns of the day. And 2022 ఇయర్ కూడా నీకు పెద్ద రంగస్థలం లాగా పుష్ప 2ని కూడా క్రియేట్ చేస్తామని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ అండ్ హ్యాపీ బర్త్డే. Darling, wishing you a super duper musical blockbuster happy birthday. ఈ బర్త్డే మీకు చాలా 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 స్పెషల్ డార్లింగ్. ఎందుకంటే ఇండియాని మాత్రమే కాకుండా మొత్తం గ్లోబ్నంతా ఊపేసే ఓ మూవీ పుష్ప మీరు తీశారు. మాకందరికి చాలా 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 ఆనందంగా ఉంది. అంటే సుకుమార్ అంటే సుకుమార్ అనుకుంటువా, యమకారం అని ప్రూవ్ చేశారు మొత్తం వరల్డ్కి అంతా. మాకైతే చాలా చాలా సంతోషం. నేను ఇప్పుడు అంటూ ఉండేవాడిని మీతో డార్లింగ్, మీరు రాసి తీసే సినిమాలు అన్నీ కూడా అసలు ఇంటర్నేషనల్ లెవెల్, ఏ సినిమా అయినా సరే పాన్ ఇండియన్ అంటే మినిమం పాన్ ఇండియన్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో మీరు చేయాలి అని నా కోరికను ఎప్పుడు అంటూ ఉండేవాడిని. ప్రతి సినిమాకి నేను చెప్తూనే ఉన్నా, ఫస్ట్ నుంచి ఆర్య నుంచి అంటూ ఉన్నా మీతో. సో ఫైనల్గా ఈరోజు ఈ మూవీ పుష్ప ఇంత పెద్ద అవటం, పాన్ ఇండియాని దాటుకుని అసలు వరల్డ్ వైడ్ ఇది ఇంత రీచ్ రావటం మీకంటే కూడా నాకైతే ఎక్కువ సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సుకుమార్. ఇంత పెద్ద సక్సెస్లో, ఇంత పెద్ద బ్లాక్ బస్టర్లో నన్ను కూడా ఓ పార్ట్ని చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. మా టీం అందరూ కూడా మీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నారు. లవ్ యూ సుకుబాయ్, థ్యాంక్ యూ సో మచ్. దే ఆల్ వాంట్ టు విష్ యూ హ్యాపీ బర్త్డే సుకుబాయ్. లవ్ యూ డార్లింగ్, లవ్ యూ. సుకుమార్ గారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు. చాలామంది అడుగుతుంటారు, ఒక సంఘటన చెప్తున్నాను. చాలామంది అడుగుతుంటారు ఏంటంటే, మీరేంటి సుకుమార్ గారికి ప్రత్యేకంగా ఏమైనా రాస్తారా, ఎక్కువ శ్రమిస్తారా అంటే, ప్రత్యేకంగా అంటూ ఏం ఉండదు. నిజంగా అందరికి ఎలా ఆలోచిస్తానో సుకుమార్ గారు కూడా అలాగే ఆలోచించారు. కాకపోతే ఏంటంటే, ఆలోచించే ముందు ఆయన ఒక మనోఫలకం మీద దర్శనం ఇస్తారు. ఎలా అంటే, ఒకసారి కుమారి 21F సినిమాకి మొత్తం పాటలు రాయాలి నేను, అలా రాయాలి, కానీ రాయకుండా చివరికి ఒక పాటైనా రాయాలి మీరని చెప్పేసి అంటూ ఆయన ఒక మాట చెప్పారు. ఏమన్నారంటే, బోస్ గారు, పోస్టర్ మీద నా పేరు ఉన్నప్పుడు పక్కన మీ పేరు కూడా ఉండాలి, కనీసం ఒక్క పాటను రాయండి అంటే ఇంత సున్నితంగా నా హృదయాన్ని స్పృశించారు, తాకారు ఆ మాట. నిజంగా అంటే ఆయన ఉన్న చోట నేను ఉండాలని ఆయన అనుకుంటున్నారన్న విషయం నాకు అర్థమయ్యి అప్పటి నుండి ఖచ్చితంగా ఆయన ఉన్న చోట నన్ను నేను పూర్తిగా అంకితం చేసుకునే పనిలో ఉన్నాను. అందుకోసం మంచి పాటలు వస్తున్నాయి. మనస్ఫూర్తిగా ఈ సంఘటన గుర్తుకొచ్చింది, ఎందుకో చెప్పాలనుకుంటున్నాను. పుట్టినరోజు సందర్భంగా సుకుమార్ గారు, మనస్ఫూర్తిగా మీకు నా జన్మదిన శుభాకాంక్షలు. మీరు నిండు నూరేళ్లు భార్య పిల్లలతో ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి. సుకుమార్ గారితో వర్క్ చేయడం అనేది గ్రేట్ ఎక్స్పీరియన్స్. సీన్ మనం చేస్తున్న దానికి అది ఇవాల్వ్ అయ్యే పద్ధతి, ఆఖరి ఫినిషింగ్, ఆ సీన్ ఎండింగ్ అయ్యే పద్ధతి అది ఫిక్స్డ్ ప్యాటర్న్లో ఉండదు. అది ఆయన క్రియేట్ చేసి క్రియేషన్లో మనం ములగ్గా యాక్టర్ నటించింది, ఆయన క్యాప్చర్ చేసింది ఆశ్చర్యం కలిగించేలా ఉంటుంది. ద గ్రేట్ డిలైట్ ఫర్ ఎనీ యాక్టర్, ఎనీ టెక్నీషియన్. ఇట్స్ ఆల్ ఎక్సైట్మెంట్. ఎవ్రీ డే ఇస్ అన్ ఎక్సైట్మెంట్ వర్కింగ్ సుకుమార్ గారు. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సార్, అండ్ వెయిటింగ్ టు వర్క్ పుష్ప 2. Many happy returns. Heavy returns of the day, darling. హ్యాపీ బర్త్డే మై డియర్ సుకు డార్లింగ్. నీతో నా ప్రయాణం నాకు పుస్తకంతో సమానం. నన్ను ఆర్టిస్ట్గా ఒక శిల్పి చెక్కినట్టు మంచి శిలగా చెక్కావు. లైఫ్లో ఏ క్యారెక్టర్ చేసినా ఆ క్యారెక్టర్ లోపలికి వెళ్ళి ఎలా చేయాలి అనే పాటను నేర్పావు. థ్యాంక్ యూ మై డియర్ లవింగ్ టీచర్ సుకు డార్లింగ్. లవ్ యూ ఆల్వేస్. సుకు సార్, విషింగ్ యూ ఏ వండర్ఫుల్ హ్యాపీ బర్త్డే సార్. నాకు ఏదైనా ఒక కాన్సెప్ట్ కొత్తగా ఆలోచించాలన్నా, ఒక కథను కొత్తగా ప్రజెంట్ చేయాలన్నా మీ ఆలోచన విధానం నన్ను ఎప్పుడు చాలా ఇన్స్పైర్ చేస్తూ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ మీరు డైరెక్టర్గా ఉన్న ఈ టైంలో నేను డైరెక్టర్ అవ్వడం, సినిమాలు తీయటం, మీతో ఐడియాస్ షేర్ చేసుకోవడం, అండ్ మీరు జనరల్గా కలిసినప్పుడల్లా నా మీద చూపించే ఎఫెక్షన్ కానీ, నాకు ఇచ్చే సజెషన్స్ కానీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్. అండ్ 2022 ఏంటి, ఫ్యూచర్లో మీరు రంగస్థలం అండ్ పుష్ప లాంటి కల్ట్ క్లాసిక్స్, కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ ఎన్నో చేయాలి. మమ్మల్ని అందరినీ ఇన్స్పైర్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే సార్. లవ్ యూ సుకు సార్. సుకుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీతో వర్క్ చేయడం మా అదృష్టం అండి. మీరు చాలా సింపుల్గా
గొప్ప గొప్ప సినిమాలు చాలా సింపుల్గా ఈజీగా తీసేస్తారు, సెట్లో అలా కనబడరు. మీలో నాకు బాగా నచ్చిన గుణం ఏంటంటే మీ టాలెంట్తో మీరు పైకి వచ్చారు, కానీ మీతో పాటు పనిచేస్తున్న రైటర్స్ని కానీ అసిస్టెంట్ డైరెక్టర్లు అందరినీ పైకి తీసుకొస్తున్నారు. అలాగే చాలామంది కొత్త ఆర్టిస్టులు, తెలుగు ఆర్టిస్టులను పరిచయం చేస్తున్నారు. అది చాలా గొప్ప క్వాలిటీ. ఆ క్వాలిటీ అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. మీరు ఇంకా మంచి మంచి సినిమాలు తీస్తూ నాలాంటి అప్కమింగ్ యాక్టర్లను కూడా ప్రోత్సహిస్తారని ఆశిస్తూ, అలాగే పుష్ప 2లో నా క్యారెక్టర్కి మంచి పేరు వస్తుందని ఆశిస్తూ, లవ్ యూ సార్, సుక్కు సార్, లవ్ యూ. హ్యాపీ బర్త్డే సుకుమార్ సార్, హ్యావ్ ఎ గ్రేట్ డే. మీతో నా జర్నీ ఆర్యా 2 దగ్గర నుంచి స్టార్ట్ అయింది, సుబ్బరెడ్డి క్యారెక్టర్తో. ఆ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు నెంబర్ ఆఫ్ టేక్స్ చాలా ఎక్కువ అవుతూ ఉండేవి నా సైడ్ నుంచి, కానీ ప్రాబ్లీ నా తప్పుల వల్ల ఏదన్నా కానీ నాకు అర్థమయ్యేది కదా అసలు ఎందుకు ఇన్ని టేక్స్ జరుగుతున్నాయి ఏంటి అనేది. ఒకరోజు నేను మిమ్మల్ని అడిగాను కూడా, యాక్చువల్లీ మీకు గుర్తుండకపోవచ్చు, సార్ అసలు ఇన్ని టేక్స్ అంటే ఇంత టైము ఇవన్నీ ఎందుకు సార్ అని నాకు అప్పట్లో అర్థమయ్యేది కాదు. అడిగాను నేను మిమ్మల్ని. మీరు నాకు సమాధానం చెప్పారని నా లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేను. ఇదే ఆర్యా 2 కనుక ఒక 10 ఏళ్ల క్రితం 15 ఏళ్ల తర్వాత కానీ టీవీలో టెలికాస్ట్ అయినా లేకపోతే ఎక్కడ శాటిలైట్ ఛానల్స్లో కానీ ఎక్కడ టెలికాస్ట్ అయినప్పుడు ఈ షార్ట్ చూసి నేను బాధపడకూడదు అజయ్, అరే ఇలా నేను చేయలేకపోయానే అన్న థాట్ నాకు రాకూడదు అని చెప్పి అన్నారు. నాకు అప్పట్లో చాలా చాలా అంటే అలా ఆలోచించడం చాలా గొప్పగా అనిపించింది. ఎందుకంటే మీరు మాస్టర్ స్టోరీ టెల్లర్, మీరు మీకోసం మీరు చెప్పాలనుకున్న కథలు చాలా ఆనెస్ట్గా చెప్తుంటారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీకోసం సినిమా తీస్తారు ఫస్ట్, అది ఆటోమేటిక్గా జనాన్ని నచ్చుతుంది. ఎందుకంటే మనం ఇష్టపడి ఏం చేసినా కూడా జనానికి నచ్చుతుందని నేను నమ్ముతున్నాను. అండ్ ఇవన్నీ పక్కన పెడితే యూఆర్ ఎ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ సార్. ద వే యూ ట్రీట్ యూ, అంటే మీ టీముని కానీ వాళ్ళని కానీ మీరు మిగతా వాళ్ళని ట్రీట్ చేసే విధానం నాకు చాలా ఇష్టం. మూవీస్ ఇవన్నీ పక్కన పెడితే ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ అసోసియేటెడ్ విత్ యూ అండి, వాట్ ఎవర్ ద టైమ్ ఐ హ్యాడ్. అండ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అయ్యా సుకుమార్ అయ్యా, నమస్తే బాబు, నమస్తే. ఎట్ట మాట్లాడాలో కూడా తెలియట్లేదు నాయన. ఈరోజు నీ పుట్టినరోజు అనగానే అది ఒక ఆనందంగా ఉంది. నేను ఆశీర్వదించే స్థాయి నాది కాదేమో, నిన్ను ఎంత గొప్పండి అయినా కానీ పుట్టినరోజు శుభాకాంక్షలు అయ్యా. నిన్ను ఎంతో పుణ్యం చేసుకుంటే అమ్మా నాన్న మిమ్మల్ని, మీ అమ్మగారు నాన్నగారు నీలాంటి పెద్ద పుట్టాడు, వాళ్ళు చాలా గర్వపడతారు నీలాంటి చూసి. అంతేకాకుండా నీకున్న లక్షలాది మంది అభిమానుల్లో, వేలాది మంది కళాకారుల్లో నేను ఒకడు అయినందుకు నాకు గర్వం ఉందట. ఈ సందర్భంగా నిండు 100 ఏళ్ళు చల్లగా వర్ధిల్లయ్యా. నా జీవితం మట్టుకు, నా నట జీవితానికి నాకు మట్టుకు గతి తప్పిపోతున్న నా జీవితాన్ని దిశని నిర్దేశించి దశ మార్చిన గురువో, దైవానివో, డైరెక్టర్వో, హితుడువో, స్నేహితుడువో ఏమో తెలియదు, అన్నిటికీ మించి అటన్నిటికీ మించినోడివి. సదా నీకు కృతజ్ఞతలు అబ్బాయి. మీరంటే నాకు మస్తు ఇష్టం సార్, అది మీకు తెలిసి ఉంటుంది. యూఆర్ ద మోస్ట్ లవబుల్, హార్డ్ వర్కింగ్, కంపాషనెట్ director I have ever worked with. Thank you so much, sir. I wish you a very, very, very happy birthday. సుకుమార్ గారి గురించి చెప్పాలంటే చాలా మందికి లైఫ్ ఇచ్చారని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. బట్ లిటరల్లీ లైఫ్ ఇచ్చింది నాకు. ఎందుకంటే ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి నాకు ఫోన్ చేసి సీరియస్గా ఉందంటే ఏజ్లో నాకు బెడ్ ఇవ్వడానికి ఆయన ఎన్ని రకాలుగా కష్టపడ్డారో నాకు తెలుసు. అండ్ ఆ టైంలో నా లైఫ్ కాపాడారు. సో సుకుమార్ సార్ నిజంగా నాకు లైఫ్ ఇచ్చిన వ్యక్తి. అండ్ ఎక్కడో మట్టపూర్లో పుట్టిన వ్యక్తి ఈరోజు ఇండియాస్ హైయెస్ట్ గ్రాస్ ఫిలిం కింద తీయడం అన్నది, సార్ మేము అందరూ మీకు ఫ్యాన్స్. ఎప్పుడు తెలివైన ఉంటారు, మంచోళ్ళు ఉంటారు, కానీ తెలివైన మంచోళ్ళలో సుకుమార్ గారు ఎప్పుడు ముందుంటారు. అందరి గురించి ఆలోచించే వ్యక్తి సుకుమార్ గారు. తెలివైనోడు కన్నా మంచోడు, చాలా చాలా మంచోడు. అలాంటి మంచోడు నాకు తెలియడం నా అదృష్టం కింద ఫీల్ అవుతున్నాను సార్. ఐ లవ్ యూ సార్, ఐ లవ్ యూ.
మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సుకుమార్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రంగస్థలం సార్. లవ్ యూ సో మచ్. లవ్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ సార్. థ్యాంక్ యూ సార్. పుష్ప సినిమాతో నా జీవితాన్ని మార్చేసిన నా డైరెక్టర్ గౌరవనీయులు శ్రీ సుకుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. సార్, ఈ షూట్ జరిగిన రోజులు సినిమా మాధ్యమానికి సంబంధించి మాత్రమే కాదు, యాక్టింగ్ సంబంధించి నా జీవితానికి సరిపడ సలహాలు ఇచ్చారు మీరు. అంతేకాకుండా నా ఫేవరెట్ యాక్టర్ అల్లు అర్జున్ గారితో యాక్టింగ్ చేసే ఛాన్స్ కల్పించారు. ధన్యవాదాలు సార్. జీవితంలో మర్చిపోలేని విషయాలు పుష్ప జర్నీ అంతా. ఇలాగే మాకు చాలా సినిమాలు అందించాలని కోరుకుంటూ ఇట్లు మీ కేశవ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మొగ్లీస్ క్యారెక్టర్ సార్. నిజంగా లైఫ్ ఇప్పుడు బిఫోర్ పుష్ప ఆఫ్టర్ పుష్ప అన్నట్టు ఉన్నది. మీ అండ్ మై ఫ్యామిలీ వెరీ హ్యాపీ అండ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. నిజంగా నన్ను నమ్మి అంత పెద్ద క్యారెక్టర్ ఇచ్చినందుకు ఐఎమ్ సో బ్లెస్డ్ యాక్చువల్లీ. యా, పుష్పాది రూల్ తోటి ఎంటైర్ వరల్డ్ని రూల్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఐ విష్ యూ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సార్. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. క్షణం అనే ఒక చిన్న సినిమా చూసి నన్ను పిలిపించి ఇంత పెద్ద సినిమాలో ఇంత పెద్ద క్యారెక్టర్ ఇచ్చారు సార్. యాక్చువల్లీ మీరు అనుకుంటే చాలామంది పెద్ద ఆర్టిస్టులకు వెళ్ళొచ్చు, కానీ మన తెలుగులో చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారని ఎంకరేజ్ చేయడానికి నాతో పాటు చాలామందికి ఈ సినిమాలో మీరు లైఫ్ ఇచ్చారు సార్. ఇలాంటి పుట్టినరోజులు మీరు చాలా జరుపుకోవాలని, ఇలాంటి సూపర్ హిట్ సినిమాలు చాలా తీయాలని, అందులో నాకు నాలాంటి వాళ్ళకి మళ్ళీ అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు సృష్టించిన మీ చక్కారెడ్డి. Sukumar sir, the most intelligent man on the planet I ever met. Happy birthday sir. Many more happy returns of the day sir. Thank you sir for this beautiful opportunity to working with you. Thank you sir. యాక్చువల్గా ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవుదామని సార్ దగ్గరికి వచ్చాను. ఆయన మమ్మల్ని ఆదరించి ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చి ఇక్కడ నుంచోబెట్టారు. అమ్మా నాన్న మాకు జీవితాన్ని ఇస్తే ఈయన మాకు జీవించే కాలాన్ని ఇచ్చారు. సార్, హ్యాపీ బర్త్డే సార్. విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే. నేను ఎప్పుడూ అనుకుంటుంటాను సార్, మీరు హ్యాపీగా ఉంటే, మీరు పచ్చగా ఉంటే ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది అని. కానీ ఇప్పుడు కొద్దిగా పరిస్థితి మారింది. మీరు పచ్చగా ఉంటే ఇంకో 5-6 ఇండస్ట్రీలు పచ్చగా ఉండేటట్టు ఉన్నాయి సార్. ఐ విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే. ఐ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. సార్, పుట్టిన శుభాకాంక్షలు సార్. సార్, డైరెక్టర్ గారు విష్ యూ హ్యాపీ బర్త్డే టు యూ సార్. మీరు ఇటువంటి పుట్టినరోజు ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా నేను మా ఫ్యామిలీ అందరం కోరుకుంటున్నాం సార్. మీరు బాగుంటేనే మేము బాగుంటాం. డైరెక్టర్ అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చే ప్రతి వ్యక్తి సుకుమార్ గారి దగ్గర కనీసం ఒక్క సినిమాకైనా పనిచేయాలని కోరుకుంటారు. అలాంటిది మీతో పాటు ఇన్ని సినిమాలకు పనిచేసే అవకాశం రావడం చాలా అదృష్టంగా భావిస్తాను సార్. మీరు ఇలాగే సక్సెస్ఫుల్ డైరెక్టర్గా ఎన్నో సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా దేవుడు కోరుకుంటూ హ్యాపీ బర్త్డే సార్. లవ్ యూ సార్. హాయ్ సార్, థ్యాంక్ యూ ఫర్ ఇన్స్పైరింగ్ మీ. మీ దగ్గర వర్క్ చేసినందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. బట్ యాజ్ ఏ ఫ్యాన్గా కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంది. ఎందుకంటే మీ సినిమాలో ఉండే స్క్రీన్ ప్లే, ట్విస్ట్లు, బ్రిలియన్స్ ఇవన్నీ మీ దగ్గర వర్క్ చేయడం వల్ల ముందే తెలిసిపోతున్నాయి. అవి థియేటికల్ ఎక్స్పీరియన్స్ మిస్ అవుతున్నానని. మీ దగ్గర వర్క్ చేసే ఎవ్రీ మినిట్ మాత్రం లైఫ్లో లాస్ట్ మినిట్ వరకు గుర్తుండిపోయే మెమరీ. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. లవ్ యూ. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. హాయ్ బాస్, మెనీ హ్యాపీనెస్ ఆఫ్ ది డే బాస్. మీ నుంచి, మీ సినిమాల నుంచి చాలా నేర్చుకున్నాను. అండ్ ఎవ్రీ ఇయర్ మీరు ప్రతి సంవత్సరం మీ బర్త్డేకి ఇండస్ట్రీకి ఒక సినిమా గిఫ్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాస్. అండ్ ఐ విష్ యూ అ వెరీ హ్యాపీ బర్త్డే బాస్. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే సుకుమార్ సార్. మీరు ఎప్పుడు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ దగ్గరగా అసిస్టెంట్ డైరెక్టర్గా అవకాశం దొరకడం నిజంగా నా అదృష్టం. నాకు మీ దగ్గర పనితో పాటు బయట గౌరవం కూడా నాకు లభిస్తుంది. ఇదంతా మీరు నాకు ఇచ్చిన బహుమతి. ఈ బహుమతి నేను జీవితాంతం ఎంతో భద్రంగా కాపాడుకుంటాను. చాలా థ్యాంక్స్ సార్. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. Hello sir, wishing you a very happy and healthy birthday. You are such an inspiring person. You and your movies have inspired a college guy like me to come so far in a complete whole new world. Thank you so much for giving me an opportunity to work with you. Working with you was just a dream for me.
Thank you so much for accepting me with my flaws. Love you so much, sir. Thank you. Sir, happy birthday, sir. Love you a lot, sir. విష్ యూ హ్యాపీ బర్త్డే సార్. సార్ మీ పేరు వినగానే లోపల ఒక ప్రైడ్ ఫీలింగ్ ఉంటుంది సార్. నేను అతని దగ్గర పనిచేశాను, మా సార్ అతను. సినిమాను ప్రేమించడం ఉంది చూసారు సార్, ఎవరైనా మీ దగ్గర నేర్చుకోవాలి సార్. అది ఇంత సక్సెస్ వచ్చిన తర్వాత కూడా ఆ ప్యాషన్ ఇంత మాత్రం తగ్గకుండా మీరు ఆ సినిమా తీయడం అని చూసారు, చాలా ఇన్స్పైరింగ్ ఉంది సార్. ఐ విష్ యూ వెరీ 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 హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్ ఫర్ సపోర్ట్. మీరు నాకు సీనుకు ఇచ్చిన ఈ సపోర్ట్ ఉంది చూసారా సార్, ఎప్పుడు మర్చిపోలేము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హ్యాపీయెస్ట్ బర్త్డే సార్. థ్యాంక్ యూ ఫర్ షేపింగ్ అప్ ఆల్ అవర్ లైఫ్ సార్. మీరు నా జీవితం మీద క్రియేట్ చేసిన ఇంపాక్ట్ గురించి చెప్పడానికి ఒక ఇన్సిడెంట్ సార్. నేను ట్రాఫిక్లో ఉన్న ఒకరోజు, ముందేమో చాలా వెహికల్స్ ఉన్నాయి, గమ్యం ఏమో చాలా దూరం ఉంది. అండ్ ఆ టైంలో నాకు ఏమనిపించిందంటే, మీరు ఒక్కసారి వచ్చి మానిటర్ చూద్దామా, ఫీల్ క్లియర్ అని అంటే ముందున్న ట్రాఫిక్ అంతా క్లియర్ అయిపోద్ది, మాయమైపోద్దేమో అనిపించింది సార్. అలాగే మా జీవితాల మధ్యలో ఏమైనా అడ్డంకులు ఉంటే మీరు ఒక్కసారి ఫీల్ క్లియర్ అంటే మొత్తం అడ్డంకులన్నీ మాయమైపోతాయేమో అన్నంత ఇంపాక్ట్ ఉంది. ఐ కాంట్ థ్యాంక్ యూ ఇనఫ్ ఫర్ ఎవ్రీథింగ్ యూ డిడ్ ఫర్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈరోజు మీ పుట్టినరోజు అంటే నిజంగా నాకు పండగ రోజుతో సమానం సార్. మీరు ఎంత మంచి మనసు అంటే, ఒకే ఒక ఉదాహరణ చెప్తా. ఎక్కడో లెక్చరర్గా పనిచేసే నన్ను ఒక రివ్యూ బాగుంటే పిలిచి మీ దగ్గర అసిస్టెంట్గా పెట్టుకున్నారు. అసిస్టెంట్గా పెట్టుకోవడమే కాదు, కొత్తోడిని అని చూడకుండా నాకు చాలా విలువ ఇచ్చారు, నాకు చాలా గౌరవం ఇచ్చారు లెక్చరర్ని అని చెప్పి. దాంతోపాటు డయాస్ మీద సినిమా బుట్టి ఇన్ని సంవత్సరాలు అయింది, లూమియర్ బ్రదర్స్ సినిమా తీసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు మీ సినిమాలా అనుకుంటే తన అసిస్టెంట్లు గొప్పోళ్ళని ఏ డైరెక్టర్ చెప్పలేదు సార్. ఆ సాహసం కూడా చేయలేదు, అంత ఔదార్యం కూడా ఎవరికి లేదు. మీరంత మంచి మనసు సార్. మరి అంత మంచి మనిషి పుట్టిన ఈ రోజు అంటే నాకు నిజంగా పండగ రోజు. కేవలం విషెస్ మాత్రమే చెప్పగలను కాబట్టి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సార్. మీరు చాలా మంచోళ్ళు, మీకు అంతా మంచి జరుగుద్ది, మీరు చల్లగా ఉండాలి సార్, ఇదే నా ఆశ. థ్యాంక్ యూ సార్. సార్ హ్యాపీ బర్త్డే సార్. నేను మీ దగ్గర పనిచేస్తున్నానికి ఎంత ఆనందంగా ఉన్నానో, మా అమ్మ మా నాన్న నాకు సంబంధించిన మా వాళ్ళందరూ అంతే ఆనందంగా ఉన్నారు సార్. ఈ ఆనందానికి మూలం కారణం రెండు మీరే సార్. లవ్ యూ సార్. లవ్ యూ సో మచ్ సార్. మా ప్రియమైన గురువు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు సార్. మీ దగ్గర నుంచి ఎంతో నేర్చుకున్నాం, ఎప్పుడు ఇంకా నేర్చుకుంటూనే ఉంటాం. మీ శిష్యులో నేను ఒకరికి ఎప్పుడూ గౌరవపడుతుంటాం. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. లవ్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే సార్. ఫస్ట్ అసలు మీ దగ్గర వర్క్ చేయడానికి ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. అండ్ యూ స్పేర్డ్ అస్ విత్ అవర్ వర్క్. అంటే ఎన్ని మిస్టేక్స్ వచ్చినా సరే మీరు మమ్మల్ని అట్లా బేర్ చేస్తూనే ఉన్నారు. అది నా గిల్ట్ ఫీలింగ్ ఎప్పుడూ ఉంటూనే ఉన్నది. అండ్ థ్యాంక్స్ ఫర్ స్పేరింగ్ అస్ అబౌట్ దట్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఆ రోజు తిరుపతి మీట్లో మీరు అంటే అంత పెద్ద మీట్లో ప్రతి ఏడీ కోసం మీరు పరిచయం చేసినందుకు, ఆ రికాగ్నిషన్ ఇచ్చినందుకు ఎవ్రీ ఫ్యామిలీ మెంబర్ అండ్ ఫ్రెండ్స్ ఆర్ వెరీ హ్యాపీ సార్. థ్యాంక్స్ ఫర్ ప్రొవైడింగ్ సచ్ ఎ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ. అండ్ వన్స్ అగైన్ మీరు చాలా బాగుండాలి. అండ్ ఐ విష్ ఏ వెరీ ప్రాస్పరస్ అండ్ హెల్తీ హ్యాపీ బర్త్డే సార్. సార్ హ్యాపీ బర్త్డే. మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. పుష్ప 1 హిట్ కంటిన్యూ చేసి పుష్ప 2తో ప్యాన్ వల్ల హిట్ కొడదాం, తగ్గేదే లేదు సార్. హాయ్ సార్, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సార్. పుష్పతో యావత్ భారతదేశాన్ని మన వైపుకు తిప్పేలా చేశారు సార్. అంత గొప్ప దిగ్దర్శకుడి దగ్గర అసిస్టెంట్గా పనిచేయటం, ఆయనతో పరిచయం కావటం అనేది గొప్ప భాగ్యం అనుకుంటున్న టైంలో సార్ మీతో కలిసి పనిచేసే అవకాశం కల్పించారు సార్. చాలా చాలా థ్యాంక్ యూ. నాలాంటి శిష్యులు మీకు ఎంతోమంది ఉన్నారు సార్. అలాంటి శిష్యులు అందరి తరపున సార్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సార్. ఇలాంటి సినిమాలు మరిన్ని చేయాలని కోరుకుంటున్నాను సార్. లవ్ యూ సార్. హ్యాపీ బర్త్డే